అందరికీ నమస్తే. మొన్న మన ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారికి ఒక కుండలో పప్పు పెట్టేసి, లోకేష్ నీకోసం ఈ పప్పు ఇస్తున్నాను, అలాగే నీకు కొంచెం రోషం పౌరుషం ఉండాలని చెప్పి మీ ముద్దపప్పుతో పాటు ఉప్పు కారం పంపిస్తున్నాను అని చెప్పాడు. నేను అమర్నాథ్ గారిని అడిగేది ఒకటే మాట, 2.5 ఏళ్ళు మంత్రిగా ఉండి నువ్వేం పీకావు? పోనీ లోకేష్తో పాటు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలవా? లోకేష్ గ్లోబల్ సమ్మిట్లోకి వెళ్ళి అక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు, పెట్టుబడులకు ఎలాంటి వాతావరణం ఉందని చెప్పేసి అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. నువ్వు దోవస్కి పోరా బాబు అని అంటే నాకు చలి పడుతుంది, నా వల్ల కాదు, అక్కడ వేడి నీళ్ళు దొరకవు, అందుకని నేను వెళ్ళని చెప్పావు. మరి ఇండస్ట్రీలో ఏం తెచ్చావురా బాబు అని అంటే కోడి గుడ్లు పెట్టింది, గుడ్లు పొదగాలని చెప్పావు. ఈ మధ్య అసెంబ్లీలో మాట్లాడుతూ అప్పడాల ఫ్యాక్టరీలు, పచ్చళ్ళ ఫ్యాక్టరీ, మామిడి తాండ్రా ఏవో చెప్పుకుంటూ వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఈ పిచ్చోడు ఎలా బతుకుతాడు, ఈ పిచ్చి ముండా కొడుకు అని చెప్పేసి నేను చాలా మదన పడుతున్న సమయంలో మొన్న నాకు క్లియర్గా క్లారిటీగా అర్థమైంది. ఈ పదవి పోతే హోటల్లో సర్వర్గా చేసానని బతుకుతాడని చెప్పేసి మొన్నటితో నాకు క్లారిటీ వచ్చేసింది. ఇక ముద్దపప్పులో ఉప్పు కారం అంటే రోషం పౌరుషం రావాలని చెప్పని అంటున్నాడు. అరే అమర్నాథ్, నేను నిన్నేమడుగుతున్నానంటే, ఎంతసేపు ఉన్నా అవతల వాడు ఏం మాట్లాడుతున్నాడు వినకుండా, అవతల ఆంధ్రప్రదేశ్లో యువత ఏమనుకుంటున్నారు వినకుండా నా పిచ్చిలో నేను మాట్లాడుతూ ఉంటావు. అరే నువ్వు 2.5 సంవత్సరం మంత్రిగా ఉండి ఒక ఇండస్ట్రీ తేలా, ఒక యువతకు ఉద్యోగాలు వచ్చే పరిశ్రమ తేలా, గతంలో తెచ్చినటువంటి కంపెనీలు, గతంలో పెట్టిన పరిశ్రమలు నాయి అని చెప్పుకుంటున్నావు. నీకు సిగ్గు సరం లేకుండా ఒక్క ఇండస్ట్రీ కూడా తేలేని నువ్వు సన్నాసోడివి, నువ్వు మంత్రిగా ఎలా పనిచేస్తావు? నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలి కదా. నీకు ఉప్పు కారం తగ్గింది కాబట్టి, రోషం పౌరుషం తగ్గింది కాబట్టి నువ్వు అట్లా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి ఉప్పు కారం తిను, కొంచెం ఎక్కువ మొత్తంలో తిను. లోకేష్ ఎందుకు పంపించడం? నువ్వు తినేసావు అనుకో, ఆ ఉప్పు కారం నీ ఒంటికి పట్టింది అనుకో, నీకు కూడా రోషం పౌరుషం. అరే యువత ఇన్ని తిట్లు పెడుతున్నారు, యువత అంతా కూడా ఐటీ మినిస్టర్ అంటే తెలియదు, కోడిగుడ్లు మినిస్టర్ అంటే తెలుసు అని అంటున్నారు, కోడిగుడ్లు మంత్రి అంటున్నారు. వినపడట్లేదా నీకు? సోషల్ మీడియా పేజీ ఓపెన్ చేస్తే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే పాటను వేసిన డ్యాన్స్ ఎంత ఫేమస్ అయిందో, ఐటీ మినిస్టర్ లేడు, కోడిగుడ్లు మినిస్టర్ ఉన్నాడు మన రాష్ట్రంలో అని చెప్తున్నాడు. నీకు సిగ్గు అనిపించట్లా? 2.5 సంవత్సరం నుండి ఒక్క పరిశ్రమ తేలేకపోతున్నావు, ఒక పెట్టుబడి పెట్టలేకపోయినా ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఐటీ మినిస్టర్గా ఉండి ఎందుకు పనికిరానటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మనకు సిగ్గు పౌరుషం ఉండాలి. యువత ఆ రకంగా ట్రోల్ చేస్తున్నారు కదా, ఆ ఉప్పు కారం తిన్నావు అనుకో, నీకు కూడా రోషం పౌరుషం పెరిగిద్ది. తప్పనిసరి పరిస్థితుల్లో నీకు కూడా రోషం పౌరుషం పెరిగింది అనుకో, తెస్తే కంపెనీలు తెస్తావు, లేకపోతే రాజీనామా చేసి పక్కన పడేస్తావు. ఎట్లాగో నీకు అనకాపల్లి సీట్ ఇవ్వడు, జగన్మోహన్ రెడ్డి దొబ్బేయమన్నాడు. ఈరోజు వచ్చేసి పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఏదో పెద్ద చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ అడిగితే నీకు ఏదో పెందుడుతూ ఇంకో సీట్ ఇస్తాడనే అంత సీన్లే. అనకాపల్లి తర్వాత నువ్వు ఆ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో పనికి మాలిన చాతగాని అసమర్థ దద్దమ్మ సన్నాసి మంత్రి ఎవడయ్యా ఉన్నాడయ్యా అంటే అది మన ఐటీ మినిస్టర్, కోడిగుడ్లు మంత్రి. నువ్వు ఇన్ని ఉండి నీకు ఆ ఉప్పు కారం తిన్నా కూడా నీకు ఇంకా పౌరుషం రాకపోతే ఉంగిలు కట్టడం మానేసుకో, లంగా జాకెట్లు వేసుకొని తిరుగు. లోకేష్కి నీకు పోలికేంద్రా సన్నాసోడా? లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ప్రపంచ బ్యాంకులో పనిచేశాడు. నువ్వు అనకాపల్లిలో బెల్లం బట్టీల దగ్గర బెల్లం కొట్టేసిన దొంగనా కొడుకు నువ్వు. లోకేష్కి నీకు పోలికేంటి? లోకేష్ కాలి గోటికి పనికి వస్తావా? అసలు మీ వైఎస్ఆర్సీపీలో ఏ మంత్రి అయినా ఒక్క నా కొడుకైనా లోకేష్ కాలి గోటికి పనికి వస్తాడరా? ఖాళీగా కూర్చొని ఒకడేమో గంట అంటాడు, ఇంకొకటి అరగంట అంటాడు, ఒక ఎంపీ నిలబడిన గంట కొట్టుకుంటాడు. ఎవడరా మిమ్మల్ని మంత్రులు అన్న నా కొడుకులు? ఎవడరా మిమ్మల్ని మంత్రులు అన్నాడు? సన్నాసి నా కొడకల్లారా. నువ్వు లోకేష్ కొడుకుటి బహుమతి ఇచ్చినప్పుడు, లోకేష్ నువ్వు గతంలో ఈ కంపెనీలు తెచ్చావు, నేను ఈ కంపెనీలు తెచ్చా, ఇగో ఈ కంపెనీలో ఇంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చా, రా నువ్వు అనకాపల్లిలో ఉన్నావు కదా, మన ఇద్దరం కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, శ్వేతపత్రాలు రిలీజ్ చేద్దాం. ఇన్ని కంపెనీలు నేను ఎస్టాబ్లిషన్ తెచ్చానాయి, నన్ను కోడిగుడ్డు మంత్రి అంటే ఒప్పుకోను, నేను గుడ్లు పెట్టాను, గుడ్లు కూడా పొదిగిచ్చానని అని మాట్లాడేవాడు మంచిగా దమ్మున్న గడుస్తున్న నాయకుడు. అంతేగాని ముద్దపప్పు పెడతాను, దాంట్లో ఉప్పు కారం పెడతాను, తీసుకెళ్ళి 2024 ప్రజలు నీకు పెడతారు, ఎక్కడ పెడతారు. ఇంకెందుకు నువ్వు మంత్రిగా ఉన్నావు, నీకు గౌరవం ఇవ్వాలి. ఇంకా నువ్వు ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్న స్క్రాప్ బ్యాచ్ లాగా మాట్లాడకుండా గౌరవంగా ఉండు.